నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఆసుపత్రి సేవలు సద్వినియోగం చేసుకోవాలి. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో కలెక్టర్ తనిఖీలు. కాంగ్రెస్ జెండా మోసిన వారికి పదవి ఇవ్వకపోవడం బాధాకరం. పార్టీలో కొనసాగడంపై సందిగ్ధంలో ఉన్నారన్న జీవన్ రెడ్డి. అధికారం కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కింది. అధికార పార్టీపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే. ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి పార్టీ శ్రేణుల సంబురాలు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. జిల్లా ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 24 లక్షల రూపాయలతో కంటి శస్త్రచికిత్స విభాగంలో నూతనంగా కొనుగోలు చేసిన ఫాకో యంత్రం పనితీరు వివరాలు ఆరా తీశారు. కంటి శస్త్రచికిత్సల కోసం అత్యాధునిక యంత్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, కంటి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ సహీబా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గా గెలుపుపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సంతోషపడాలో బాధపడాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమిండ్ల శ్రీనివాస్ ఎమ్మెల్యే సంజయ్ ను కలిసిన కొద్ది రోజుల్లోనే చైర్పర్సన్ పదవిలో కూర్చోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి పదవి ఇవ్వాలని తాను మొదటి నుంచే కోరుతున్నట్లు తెలిపారు. ఇకపై పార్టీలో కొనసాగాలా వద్దా అన్న సందిగ్ధం నెలకొందన్నారు. ఎమ్మెల్యే నాయకత్వంలోనే పనిచేయాలంటే ఇంకా కాంగ్రెస్ లో కొనసాగాలా అని ప్రశ్నించారు. అభివృద్ది పేరుతో పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఎందుకని ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంతకాలం వేధింపులు కొనసాగుతాయని ఆరోపించారు. ఇన్ని బాధలు ఇన్ని అవమానాలు తట్టుకునే కానీ నిలబడుతున్నా. ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు, ఈ అవమానాలు ఎంతకాలం భరించుడు అని చెప్పి అంటున్నాను. 20వ తారీఖు నాడు ఏదైతే ఎమ్మెల్యే గారితో కలిసిండట, 28 నాడు ఏదో మరి నామినేషన్ ఇంట్రడ్యూషన్ తెలియదు, 28, 29, 30 నాకు తెలియదు. ఇప్పుడు ఆయన కుర్చీలో కూర్చున్నాడు. మరి ఈయన కానీ ఏం అనుబంధం, ఏ రుణం తీసుకుంటున్నా ఏందో మాకు తెలియదా. మమ్మల్ని బలిపెడుతున్నావు కదా, నువ్వు మమ్మల్ని బలిపెడుతున్నావు కదా అంటున్నాయి అనేది. నేను బీఆర్ఎస్కి చేయలేదు, బీజేపీకి చేయలేదు. కాంగ్రెస్ అన్యాయం జరిగింది. టికెట్లు దొంగ లెక్క ఎత్తుకపోయిండు. అర్ధరాత్రి కన్నం వేసి ఎత్తుకపోయిండు. పక్కిండు కన్నం వేసి ఎత్తుకపోతాడో ఎమ్మెల్యే గారు మన టికెట్లు ఎత్తుకపోయిండు. బీఫామ్ చేతి గుర్తు ఎత్తుకపోయిండు కాబట్టి మన విధిలోకి ఏదైతే ఉందో ఇవాళ ఈ వేరే గుర్తుతో మీ ముందుకు వచ్చినామని చెప్పిన తప్ప ఏం మాట్లాడలేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భిన్నగా మాట్లాడలేదు. మరి అసలు ఈ మానసిక క్షోభ అనేది దీనికి ముగింపు ఎట్లా వస్తుంది ఏంది అనేది నాకు కూడా ఉంచుకోలేకపోతున్నాయి. అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పండి. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పండి.
మున్సిపల్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కిందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ అరాచకాలు సృష్టించిందని, భౌతిక దాడులు కూడా వెనకాడకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకున్న వారిని ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని, విలువలతో కూడిన పాలన అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మార్కు లక్ష్మణ్, కోయడ సతీష్ గౌడ్, బీఆర్ఎస్ కౌన్సిలర్ వెన్నం సుజాత రవీందర్, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 14 మంది కౌన్సిలర్ గెలిచినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు 22 గాను 14 మంది గెలిస్తే క్లియర్ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు దాన్ని చిన్నాభిన్నం చేస్తూ అడ్డమైన దారుల్లో అరాచకం సృష్టించి మరి మేయర్ పదవిని పొందాలని చెప్పి ఏదైతే ఎత్తుగడలు వేస్తూ ఉన్నారో ఇది పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఇది తప్పుడు విధానం. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలో మరి ఇట్లా అడ్డదారులు తొక్కి కేవలం మరి వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేది హేయమైనటువంటివి. దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. మరి ఎక్కడైనా మరి ఏ పార్టీకైనా క్లియర్ మెజారిటీ వచ్చినప్పుడు దాని ఇతర పార్టీలు దాని హుందా గౌరవించి ప్రజాస్వామ్య పద్ధతిలో సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ మరి వారు కేవలం ఇట్లా బలవంతం చేసి మరి కిడ్నాప్ చేస్తూ ఈ రకమైనటువంటి అడ్డదారులు దొక్కి మరి అరాచకం సృష్టించి మేయర్ పదవి పొందాలని ఆలోచించడం అనేది మరి బీఆర్ఎస్ పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ముందుగా భీమేశ్వర స్వామి ఆలయంలో కోడెముక్కు చెల్లించి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ చౌక్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, నాయకులు వెంగల శ్రీకాంత్, నిమ్మశెట్టి విజయ్, వాసాల శ్రీనివాస్, గోలి మహేష్, గూడూరి మధు, వెంకటరెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వరాలయ స్వామికి మొక్కులు చెల్లించుకొని, కోడె మొక్కులు చెల్లించుకొని యాజకులకు పండ్ల పంపిణీ చేసి తెలంగాణ చౌక్లో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసుకొని వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో ఏనాడైతే వారు ఉద్యమం మొదలుపెట్టిండో నీళ్లు, నియామకాలు, నిధులు తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురవుతుంది, ఇక వివక్ష గురవుతుంది, వెనుకబాటుతనం గురైంది. ఆర్థిక సామాజిక వెనుకబాటుతనంలో కేవలం పాలకుల నిర్లక్ష్యంలని ఒక ఎజెండా తీసుకొచ్చి తెలంగాణ చావు వంచలోగా పోరాడి తెలంగాణను సాధించిన తెలంగాణ జాతిపిత, మరి స్వరాష్ట్రం కోసం చావు నోటు తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతగా మరి తెచ్చుకున్న తెలంగాణలో మరి బీడుపడ్డ పంటలను, బీడుపడ్డ నేలలను కాళేశ్వరంతో మరి పంటలను తడిపి రైతులను కాపాడిన నేత. అలాగే మరి తెలంగాణలో నీళ్ల కోసకు అడిగోసపడ్డ ఆడబిడ్డలకు వాళ్ళ కాళ్ళ కాడికి గోదావరి జలాలు తెచ్చిన నేత కేసీఆర్ గారు. మరి అలాంటి నేత ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించి ఈరోజు ఈ భూములు కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ, సంక్షేమ పథకాలు ఇంటికి అందినట్టు కూడా కేసీఆర్ చదివే. కాబట్టి రానున్న రోజుల్లో కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. అలాగే ఇలాంటి పుట్టినరోజు వేడుకలు కూడా చాలా జరుపుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వేడుకుంటున్నాము. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ నాయకులు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి కని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడుతూ తన ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు.
ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే జన్మించినటువంటి ఉద్యమ మహానాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ జాతిపిత గౌరవనీయులు కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలను ఈరోజు కేసీఆర్ గారు ఈ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించేటువంటి గొప్ప కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మెడికల్ కళాశాలను పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసినటువంటి ఆ సందర్భంలో ఈరోజు మేము ఇక్కడ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా పండ్ల పంపిణీ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని ప్రతి పౌరుడు గౌరవంగా దీవించేటువంటి విధంగా గొప్ప పాలన దశాబ్ద కాలంలో అందించినారు. వారి సేవలు ఇలా ప్రతి ఇంటికి ఉన్నాయి. వారందరూ కూడా ఇలా కోరుకుంటున్నారు, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ గారి పాలనలోనే సంతోషంగా ఉన్నాం, ఇలా ఆనందంగా ఉన్నాం, ఇలా దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం. ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతుందని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు 14 ఏళ్లు అవిశ్రాంతంగా కొట్లాడి సాధించినటువంటి తెలంగాణని 10 ఏళ్లలో బంగారు తెలంగాణమయం చేసి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వర్గపు ప్రజల్ని, ముఖ్యంగా రైతులను, మహిళలను, వృద్ధులను, నిరుద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా పైకి తీసుకొచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ గారికి దరిదాపులో కూడా రారు. ఇది అతిశయోక్తి కాదు, ఇది వాస్తవానికి వాస్తవం. తెలంగాణకి పూర్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తి కేసీఆర్ గారు దిగిపోయే నాటికి వ్యవసాయ ఉత్పత్తి కనీసము 300% పెరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అందించిన సేవలని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, మాజీ జిల్లా జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు చాంద్ పాషా, బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ నాయక్, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధకులు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి 72వ సంవత్సరం దాటి 73వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వారికి ఈరోజు వీర్నపల్లి బీఆర్ఎస్ శ్రేణుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఈరోజు దానికి నిదర్శనం ఇక్కడ ఉన్న కార్యకర్తల ఉత్సాహం. తప్పకుండా ఆయన వారి కుటుంబం నిండు నూరేళ్ళు ఆరోగ్యాలు ఎల్లప్పుడూ దేవుని ఆశీస్సులతో సుఖ సంతోషంతో ఉండాలి. అట్లాగే శ్రీ కేసీఆర్ బాబు గారి జన్మదిన వేడుకలు ఈరోజు వీర్నపల్లి మండల కేంద్రంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ ఈ అభివృద్ధి పదంలో తెలంగాణ ఈరోజు భారతదేశంలోనే ముందు వరుసలో ఉంది అంటే దానికి పూర్తి కారణం గౌరవ ఉద్యమ సారథి అయినటువంటి కేసీఆర్ బాపు గారు. కాబట్టి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వీర్నపల్లి మండల వ్యాప్తంగా కూడా ప్రజలు చాలా సంతోషంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలే నిర్వహించారు. కేసీఆర్ అనే అక్షరాలతో తయారు చేసిన కేక్ ను కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంట్ల చంద్రశేఖరరావు గారి 72 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి ఆదేశానుసారం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఈనాడు ధర్మారం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడు, కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమ లక్ష్యంగా ముందుకు వెళ్ళడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ కేసీఆర్ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేసుకుంటా ఉన్నాం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమరపు రాజయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోమరపు రాజయ్య, ఉపాధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ, మాజీ జెడ్పీటీసీ బిల్లా వెంకటరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి స్థానిక జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది అన్నారు. మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మా పెద్దపల్లి పట్టణంలోని వారి ఆశాజ్యోతి అయిన ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో స్వచ్ఛమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో దాదాపు 25 పడకల హాస్పిటల్ని 200 పడకల హాస్పిటల్గా చేసి ఒక టీహబ్ సెంటర్ని, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ని అన్ని రకాలుగా సౌలభ్యం చేసిన ఈరోజు వారి పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ అనే మాట తీసుకొని వచ్చి తెలంగాణ కోసం అనునిత్యం ఆయన కష్టపడి తెలంగాణ ప్రధానిగా గెలిచిన ఈరోజు మన తొలి ముఖ్యమంత్రి వర్యులైన చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు వారు స్థాపించిన ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎన్నో కుట్రపూరితమైన రాజకీయాలు బదులు అలాంటి రాజకీయాల్లో కూడా దేశం మొత్తం ఆయన వైపు తిరిగి చూసే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిలో నిలిచి అన్ని రంగాల్లో నేమిట్ ఎకనామికల్గా కానీ హెల్త్ స్టాండర్డ్. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గంటరాములు, సర్పంచ్ కనికిరెడ్డి సతీష్, మేడగోని శ్రీకాంత్ గౌడ్, పోలోజు రమేష్, రాజు పాల్గొన్నారు. కేసీఆర్ గారి 72వ జన్మదినం సందర్భంగా మల్లికార్జున బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో కేసీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి రాజకీయంగా మళ్ళీ 2028-29 జరిగే ఎలక్షన్లలో ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ ఓదెల మండల ప్రజానికం, తెలంగాణ రాష్ట్రం కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక పండుగ దినాన్ని పురస్కరించుకున్నట్టుగా ఒక దసరా పండుగ లెక్క ప్రతి గ్రామాల కేకులు కడిగేసి మండల స్థాయిలో అన్ని గ్రామాల నుండి 22 గ్రామాల నుండి ఇక్కడికి ముఖ్యమైన కార్యకర్తలు వచ్చి ఈ బ్రహ్మరంగమ్మ మల్లికార్జున స్వామి సన్నిధిలో కేసీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి ప్రతి కార్యకర్త కోరుకుంటాడు. ఈ కోరికను దేవుడు మన్నించి మళ్ళీ ఆయుర ఆరోగ్యాలతో కేసీఆర్ గారు ఉండాలి, ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి కేసీఆర్ గారు రావాలని చెప్పి ఆ దేవుని సన్నిధిలో మేమందరం కోరుకోవడం జరిగింది. మరి రైతు రాజు అని చెప్పి 70 సంవత్సరాలుగా చెప్పినటువంటి పాలకులు విస్మరించినటువంటి రైతుకు కూడా ఆర్థికంగా పంట మరి రుణాన్ని సహాయంగా చేయొచ్చు అని చెప్పి ప్రతి ఒక్క రైతుకు మరి రైతు బంధు అనే ఒక పథకం ద్వారా తీసుకొచ్చి దేశంలోనే ఇవాళ మోడీ బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6,000కు కూడా ఆరాధ్య దైవం అనేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో స్థానిక టవర్ సర్కిల్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ ఎల్ రమణ పాల్గొని కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దావ సురేష్, యువ నాయకులు ఎల్ కార్తికేయ, రాయకల్ మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, జగిత్యాల కౌన్సిలర్లు పాల్గొన్నారు. కోట్లాది మంది జనాలకు సంబంధించినటువంటి స్వపరిపాలన, స్వంత రాష్ట్రం రావాలా, మనకు మనమే పరిపాలించుకునేటువంటి ఆకాంక్షను నిర్వహించినటువంటి మహనీయుడు, మహానుభావుడు, తెలంగాణ జాతిపిత
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి భారతదేశంలోనే అగ్రగామిగా అన్ని రంగాలకు చూసినటువంటి నాయకుడు ఆ మహనీయుడు మహానుభావుడు కేసీఆర్ గారు. కనుక వారి జన్మదినాన్ని ఎంతో గొప్పగా నిర్వహించుకోవాలని చెప్పని అందరం అర్ధరాత్రి సమయంలో ఈ భారత స్వాతంత్ర సాధించుకుంటూ అర్ధరాత్రి ఏ విధంగా సాధించుకున్నామో ఆ విధంగా అందరం కూడా ఈరోజు వారి జన్మదినాన్ని గర్వంగా నిర్వహించుకుంటున్నాం. ఇది ఒక గొప్ప కార్యక్రమం భావిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ మార్కెట్ చైర్మన్ లోక బాపురెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. 72వ జన్మదిన సందర్భంలో కూడా ఈరోజు హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కూడా వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చేసుకోవడం జరుగుతున్నది. కేక్ కట్ చేయడం కూడా జరిగింది అందరి సమక్షంలో కూడా. వారు ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్లయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సర్పంచులు, మాజీ సింగిల్ విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్, జలగం కిషన్ రావు, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, నాయకుల రాజు పాల్గొన్నారు. 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు వేములవాడ నియోజకవర్గ బాధ్యులు గౌరవ చిల్మిడ లక్ష్మీనరసింహారావు గారి ఆదేశం మేరకు చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో, అలాగే ప్రస్తుత సర్పంచులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సైనికుల సమక్షంలో కేసీఆర్ గారి 72వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దెగేవత్ తిరుపతి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగరాం, మాజీ ఎంపీపీ గంగం స్వరూపం మహేష్, గ్రామశాఖ అధ్యక్షుడు కమలాకర్తో పాటు మానాల సర్పంచ్ బుర్ర శంకర్, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ జాతిపిత గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి జన్మదినం పురస్కరించుకొని వీళ్ళ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి మరి ఘనంగా మరి పుట్టినరోజును నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో గౌరవనీయులు పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ రుద్రంగి మండల కేంద్రంలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఆవరణలో కేక్ కట్ చేసి సంబరాలు జరపడం జరిగింది. ఎందుకంటే వారు తెలంగాణను అన్ని రకాల అభివృద్ధి పరిచి మిషన్ కాకతీయ ద్వారా పలనాటి కాకతీయులను గుర్తు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు పేల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, సర్పంచులు తీగల నాగరాజు, మంతెని రాజయ్య, సదాశివరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ జూకంటి శిరీష పాల్గొన్నారు. 10 సంవత్సరాలు తెలంగాణలో
మరి గతంలో 14 సంవత్సరాలు సుదీర్ఘ కాలంలో పోరాడి మరి పులి నోట్లో తలకాయ పెట్టినా భయపడకుండా మరి తెలంగాణ సాధించి ఈరోజు తెలంగాణ ఫలాలన్నీ కూడా మనం ఆశిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి గోదావరి జిల్లాలను మళ్లించి కోటి మాగాని ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. మరి వారి ఆరోగ్యం వారికి బాగుండాలని ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ప్రజలు ఆవేదనలో ఉన్నారు. ఇవాళ తెలంగాణలో రెండోసారి గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతూ ఇప్పటికి కూడా రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా గతి లేదు, కళ్యాణ లక్ష్మి గతి లేదు, ఇవాళ మహిళలకు ఇస్తా అన్న మహిళా వృత్తి గతి లేదు. ఏ పథకాలు కూడా ఇవ్వకుండా ఇవాళ ప్రజలను నట్టేట ముంచి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ బండ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. 2028లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వేణవంక, ఇల్లందుకుంట మండలాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లిలోని రావుల మల్లికార్జున స్వామి ఆలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి ₹1,00,000 విరాళం అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. బాణసంచా కాల్చి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు దాసరి ఉషా ఆదేశాల మేరకు స్థానిక జెండా చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. కేసీఆర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సురభి శేఖర్రావు తన మిత్రులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో టీటీడీలో బ్రేక్ దర్శనం చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. నా పేరు శేఖర్రావు, జగిత్యాల జిల్లా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారి సహకారంతో బ్రేక్ లెటర్తో ఇవాళ కలియుగదైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కొన్ని కోరికలు కోరుకోవడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్లో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగింది. వారు చేసిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచినవి కావున వారిని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఎన్నికలు జరిగే వరకు పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తాను కొనసాగుతానని అధ్యక్షులు లకడి భాస్కర్ స్పష్టం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 25 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తూ బార్ అసోసియేషన్ లో కొనసాగినట్లు గుర్తు చేశారు. 2025-26 సంవత్సరానికి గాను జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికై విధులు నిర్వహిస్తున్న క్రమంలో కొందరు నిబంధనలకు విరుద్ధంగా తనని సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఈ విషయంపై తెలంగాణ బార్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయగా వారు చేసిన తీర్మానాన్ని కొట్టివేస్తూ తీర్పునిచ్చినట్లు తెలిపారు. తెలంగాణ బార్ కౌన్సిల్ తీరుపై భారత్ బార్ కౌన్సిల్ కు అప్పీల్ చేయగా సదరు తీర్పును తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. భారత బార్ కౌన్సిల్ తాత్కాలిక తీర్పుపై తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయగా తాను అధ్యక్షుడిగా కొనసాగాలని తీర్పునిచ్చినట్లు వివరించారు. ఈ విషయాన్ని కక్షిదారులు, ప్రజలు గమనించాలని కోరారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ కమిటీ మెంబర్లు గౌరిశెట్టి సత్యనారాయణ, పుట్ట రవి, సీనియర్ న్యాయవాది దోనెటి కిష్టయ్య, వంగల రవీందర్ పాల్గొన్నారు. 11/2/26 రోజున ఆర్డర్ మాకు ప్రొనౌన్స్ అయింది. మాకు ఆల్రెడీ అది కాపీ కూడా వచ్చింది.
దాంతో అప్పటి నుంచి నేనే ప్రెసిడెంట్ కంటిన్యూగా కొనసాగుతా. ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ ఎలక్షన్స్ అయ్యేదాకా మార్చిలో ఎలక్షన్స్ ఉంటాయి, అప్పటి వరకు ఎలక్షన్స్ అయ్యేదాకా నేనే ప్రెసిడెంట్ కొనసాగుతా. ఇప్పటి నుంచి ఏమన్నా కార్యక్రమం ఉన్నా నేనే చేయబడతా. మళ్ళీ ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఇటువంటి తప్పుడు మళ్ళీ మన భారతం దీనివల్ల అడ్వకేట్స్ ఫెటర్నికే చాలా అవమానం. ఇటువంటివి పోతే మా భారత అడ్వకేట్స్ అందరికీ ఇది మనం ఏమైనా ఊకే ఏమైనా కోట్ల పొట్టు బాటుపడి తిరిగితే అడ్వకేట్స్ ఇది భారత అంటే ఒక కుటుంబం. మనం అందరం ఒక కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలి, ఏదైనా అందరం కలిసిమెలిసి అది ఉండాలి. కానీ దీన్ని ఇప్పుడు ఇవాళ అయింది, రేపు ఇంకోళ్ళు కూడా నేను ఇవాళ ప్రెసిడెంట్, మళ్ళీ రేపు ఇంకో ప్రెసిడెంట్ సేమ్ ఇదే మళ్ళీ పునరావృతం అయితే అడ్వకేట్ ఫెటర్నికి అవమానం. చాలామంది కొంతమంది యువతి పిల్లలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతారో అవుతుంది. అడ్వకేట్ అంటే ఒక నోబుల్ ప్రొఫెషన్, దీనికి ఒక మంచి గౌరవం ఉంటుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని 1వ వార్డు నేతాజీ నగర్లో తాగునీటి సమస్య నెలకొంది. ఇటీవల వేసిన సీసీ రోడ్డుతో చేతి పంపు లోనికి కూరుకుపోయింది. దీంతో తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు తెలిపారు. బోరులో నీరు ఉన్నప్పటికీ వినియోగించేందుకు వీలు లేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చేతి పంపును అందుబాటులోకి తేవాలని, లేని పక్షంలో విద్యుత్ మోటార్ అమర్చాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి సీఎం కప్కు ఎంపికయ్యారు. ఈ నెల 13న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జరిగిన జూడో పోటీలో ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించినట్లు కోచ్ మార్వాడి సుదర్శన్ తెలిపారు. జూడోకు అవసరమైన పరికరాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు స్పందించి అవసరమైన పరికరాల్ని సమకూర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయులు మధు మాలతి విద్యార్థుల్ని అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి సీఎం కప్కు రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ జెడ్పీ హై స్కూల్ నుంచి ఆరుగురు సెలెక్ట్ అయ్యారు. అందులో 36 కేజీలలో బి ప్రవళిక 36 కేజీలు ఆడుతుంది, -36. 40 కేజీలలో సాత్విక మరియు నిత్యశ్రీ 44 కేజీ, అదే మాదిరిగా హిమశ్రీ 48 కేజీ. బాయ్స్లలో సిహెచ్ లవ్ కుమార్ మరియు ఎం మృదన్ మరియు వెన్నెల వీళ్ళందరూ సీఎం కప్కు సెలెక్ట్ అయ్యారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లు కాగా 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసం కాగా రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ కు కైవసమైంది. మిగతా వాటిలో ఎక్కువ సంఖ్యలో మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలుచుకోగా 2 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేడు నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో ఒక కార్పొరేషన్తో పాటు 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కైవసం కాగా రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ అభ్యర్థులు మేయర్, డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. ఇక జమ్మికుంట మున్సిపల్లో బీఆర్ఎస్, రామగుండం కార్పొరేషన్తో పాటు చొప్పదండి, హుజురాబాద్ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ అభ్యర్థులు చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. కాగా పెద్దపల్లి, మంథని మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులే చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దక్కించుకున్నారు. ఇక ధర్మపురిలో 15కి 15 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకుని చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పట్టణంలో 26 వార్డులు ఉండగా కేవలం 6 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు కొరుట్ల పట్టణంలో 33 వార్డులకు 18 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో సులభంగా చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకుంది. ఇదిలా ఉంటే సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు చైర్మన్, వైస్ చైర్మన్ గా గెలుపొందగా వేములవాడలో ఆయా స్థానాలను కాంగ్రెస్ అభ్యర్థులు దక్కించుకున్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిన్న కోరం లేక వాయిదా పడింది. నేడు ఎన్నిక నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన 15 మంది కౌన్సిలర్లతో ఎన్నికల అధికారి వీరబుచ్చయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. క్యాంపు నుండి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న 12 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి ఎన్నికైన ఒక కౌన్సిలర్, బీజేపీ ఒక కౌన్సిలర్, ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు ఎక్స్ అఫీషియో సభ్యునిగా హాజరయ్యారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార అనంతరం మున్సిపల్ చైర్మన్ గా బిర్దు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ గా అంతటి పుష్పలతను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే వరకు కూడా ఎక్కడ కూడా మేము ఎవరం కూడా రాజీ పడే ప్రసక్తి లేదు. ఎందుకంటే గతంలోనే ఎన్నో సందర్భాలు చెప్పినా అవన్నీ మీకు తెలుసు. గత ప్రభుత్వం ఏం చేసింది, అప్పటి ఎమ్మెల్యే ఏం చేసిండు, సుల్తానాబాద్ని ఏ రకంగా నాశనం చేసిన అంటే దానికి వాళ్ళు చేసినటువంటి విధ్వంసానికి రిజల్టే ఒక్క సీటు బీఆర్ఎస్ పార్టీ. అంటే వాళ్ళు చేసినది ఇంత అంత కాదు సుల్తానాబాద్. దీని మీద సవతి తల్లి ప్రేమ గురించి 5 సార్లు కంటిన్యూగా ఓట్లు వేయించుకోవాలి. సుల్తానాబాద్ పట్టణాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేశారు. ఇక్కడ ఆఫీసులను తరలించకపోయారు, అభివృద్ధి లేదు. ఇది ఒక సవతి తల్లి ప్రేమ అయిపోయింది ఇక్కడ సుల్తానాబాద్ పట్టణం. ఇవాళ ఈ 2 ఏళ్లలో చాలా నమ్మకం వచ్చింది ప్రజలకు. విజయన్న ఎమ్మెల్యే అయ్యిండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. సుల్తానాబాద్ పట్టణం అభివృద్ధి చెందుతుందనే ఒక విశ్వాసం కలగడంతోనే ఇవాళ 53.5% ఓట్లు సుల్తానాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసారు. అంటే దాదాపు అంటే 100 ఓట్లు పోలైతే 53-54 ఓట్లు వేసారు. అంటే ప్రతి 100 ఓట్లల్లో మిగతా బీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్లు, చిన్న చితకా పార్టీలు అన్నీ కలిస్తే 46.5% వచ్చాయి. అంటే ఇది నాకు తెలిసి పెద్ద పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్. లోకల్ బాడీలలో ఇంత పర్సెంటేజ్ ఓటు అనేది అది మామూలు విషయం కాదు. ఈరోజు కొత్త పాలక వర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ మేము అందరం ఉన్నామంటే ఈరోజు విద్యాన్న గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మా గెలుపుకు దోహదం పడ్డాయని చెప్పని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆహార నిశలు పేదల కోసం ప్రతి క్షణం కూడా తను నిధులలో కూడా తను పేదలకు ఏం చేయాలి, ఎవరికి ఏం చేయాలి అనే ఆలోచనతోనే తను ప్రతినిత్యం ఆలోచిస్తూ తనైన శైలిలో ఈరోజు మన సుల్తానాబాద్ని అభివృద్ధి పథంగా ముందుకు తీసుకెళ్తూ మేము గెలిచిన కౌన్సిల్ అందరం కూడా తన సహకారంతో మా అందరికీ టికెట్ ఇచ్చి తన అభివృద్ధితోనే మీ అందరం ఇక్కడ నిల్చున్నామని చెప్పని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా గతంలో గౌరవనీయులు విజయన్న గారు ఎలక్షన్లో కాంటెస్ట్ ఎమ్మెల్యే గారు పోటీ చేసినప్పుడు మా నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నను సినీ హీరో అర్జున్ సార్జడ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న వానరాలకు అరటి పండ్లు అందించారు. ఆయన కూతురు ఐశ్వర్య సార్జా నటించిన సీతాపయనం మూవీ ప్రమోషన్ కోసం అక్కడి నుంచి జగిత్యాలకు తరలి వెళ్లారు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రం నుంచి రంగంపేట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. తూకంబుర్రె వాగు సమీపంలో ప్రధాన రహదారి భారీగా కోతకు గురైంది. రాత్రి వేళల్లో ఈ దారిలో ప్రయాణిస్తే వాగులో పడిపోయే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు. అమావాస్యను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో అన్నదానం ఏర్పాటు చేశారు. అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సుల్తానాబాద్ అన్నపూర్ణ సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బొడ్ల శ్రీనివాస్, నాగమల్ల ప్రశాంత్, పల్లా శరత్, పల్లా అనిల్, అల్లంకి అరుణ్, చెకిలం వెంకటేశ్వర్లు, వేణుగోపాలస్వామి ఆలయ చైర్మన్ పల్ల మురళీధర్తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పార్వతి ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో అమావాస్య దినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి యువకులు, సుల్తానాబాద్ వైశ్యవులు అందరూ కలిసి అన్నదాన ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. మేము ఈ అన్నపూర్ణ సేవా సమితిని కరీంనగర్లో 6 నెలల కింద
మేము స్టార్ట్ చేశాము. దాని నుండి ఒక 3 నెలల తర్వాత ఇంకోటి చొప్పదండి మండలంలో కూడా అక్కడ కూడా స్టార్ట్ చేశాము. సుల్తానాబాద్ వైశ్యులందరూ ముందరికి వచ్చి అన్న మా దగ్గర కూడా చేయండి అని చెప్పి ఇక్కడ ఉన్న వాస్తవ్యులు అందరూ అడిగినాం కాబట్టి దాని ప్రకారంగా ముందరికి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి అమావాస్యకు పెద్దలకు వాళ్ళని శాంతింపజేయడానికి వాళ్ళ ఆశీర్వాదాలు మన పిల్లలకు మనరాలకు ఉండడానికి కోసమని. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సుల్తానాబాద్ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో అన్నపూర్ణ సేవా సంస్థ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నపూర్ణ సేవా సత్రం స్థాపించడం జరిగింది. రోజు ప్రతి అమావాస్య రోజు అన్నప్రసాద వితరణం జరుగుతుంది. అందరూ వచ్చి అన్నప్రసాదం భగవంతుని ప్రసాదం తీసుకొని స్వీకరించాలని తప్పకుండా ప్రతి అమావాస్య నాడు అన్నప్రసాదం జరుగుతుంది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర సందర్భంగా రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దుబ్బరాజేశ్వర స్వామి ఆలయం చుట్టూ రథంతో ప్రదక్షిణలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తాళ్లతో రథాన్ని ముందుకు లాగారు. అంతకుముందు పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కాగా దుబ్బరాజేశ్వర స్వామిని మాజీ మంత్రి జీవన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం రథోత్సవంలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.